Hi students, good morning. My name is Shankar, కెమిస్ట్రీ ఫ్యాకల్టీని మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మన కెమిస్ట్రీ వీడియోస్ రూపంలో డిస్కస్ చేస్తున్నాము. సో ఒకసారి మనం ప్రీవియస్ వీడియో గమనించినట్టయితే డబుల్ బాండ్ ఈక్వివాలెంట్ లేకపోతే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ గురించి డిస్కస్ చేద్దాము. లాస్ట్ వీడియోలో కొన్ని ఎగ్జాంపుల్స్ చేసాము మరియు ఫార్ములా చెప్పుకున్నాము. ప్రజెంట్ వీడియోలో కొన్ని ఫార్ములాస్ ఈ ప్రజెంట్ వీడియోలో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకొని సో ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఈ టాపిక్ని ఫినిష్ చేద్దాము. సో చూడండి, మనం 2 ఎగ్జాంపుల్స్ రాశాను. దానికంటే ముందు లాస్ట్ ఒకసారి మీరు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్కి ఫార్ములా గమనించినట్టయితే, సో మన దాంట్లో గుర్తుందో లేదో మీకు ఫార్ములా ఏం చెప్పుకున్నాము, సి అని రాసుకున్నాము, నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ మైనస్ పెట్టేసి ఫర్దర్గా హైడ్రోజన్స్ రాసుకున్నాము, హాలోజన్స్ రాసుకున్నాము, నైట్రోజన్ రాసుకున్నాము. నైట్రోజన్ ఏం చేయాలి, మైనస్ చేయాలి. కానీ అక్కడ ఆక్సిజన్ రాసుకోలేదు. గుర్తుందో లేదు మీకు, ఆక్సిజన్ రాసుకోలేదు. సో ఫార్ములాలో ఆక్సిజన్ అనే టర్మ్ లేదు. సో ఆక్సిజన్ అనే టర్మ్ లేదంటే దాని మీనింగ్ ఏంటంటే, ఫార్ములా అంటే దాని మీనింగ్ ఏంటంటే, సో ఆక్సిజన్ మనము ఎటువంటి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేయాల్సిన అవసరం లేదు అని దాని మీనింగ్. సో అదే రాశాను, ఆక్సిజన్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. సో ఆక్సిజన్స్ వస్తే మనము దాని నెంబర్స్ని ఎక్కడ ఫార్ములాలో యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఓన్లీ యూజ్ చేయాల్సింది హైడ్రోజన్స్ని, కార్బన్స్ని, హాలోజన్స్ని, నైట్రోజన్స్ని. సో నైట్రోజన్కి వచ్చేలా గుర్తుందో లేదో మీరు చెక్ చేసుకోండి, మైనస్ సింబల్ ఉంది. సో వచ్చిన ఏం చేయాలి, నెగిటివ్ సబ్ట్రాక్షన్ చేయాలి. హాలోజన్స్ వచ్చేలాకి యాడ్ చేయాలి, హైడ్రోజన్స్ని నెక్స్ట్ ఫార్ములా ప్రకారం మనం ఫాలో అవుతాం. ఆక్సిజన్ వచ్చేలాకి ఎటువంటి మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఉన్నమ్మా, ఒకసారి ఫార్ములా గమనించినట్టే C4H8 మీరు గమనించినట్టయితే, సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఫార్ములా ప్రకారము, సో అక్కడ ఏంటి మనం రాసుకుంది, సో నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఫార్ములా నుండి అమ్మా 4 మైనస్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని, హైడ్రోజన్స్ ఎన్ని 8. నెక్స్ట్ ఏముందమ్మా, హాలోజన్స్ 0. నెక్స్ట్ ఏంటి, నైట్రోజన్స్ 0. నెక్స్ట్ ఏంటి, -2. సో ఏమొస్తుందమ్మా, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ వాల్యూ ఎంత వచ్చింది, 1. సో ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాము, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి, కాంపౌండ్లో 1 డబుల్ బాండ్ ఉండొచ్చు, ఆర్ రెండోది చెప్పుకున్నాము, ఒక రింగ్ ఉండొచ్చు, ఒక రింగ్ ఉండి ఉండొచ్చు. సో ప్రస్తుతానికి మనకు ఆ ఇన్ఫర్మేషన్, జస్ట్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంది కాబట్టి 2 పాసిబిలిటీస్ రాశాం. అవి కాకుండా ఫర్దర్గా వాళ్ళు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే, సో డబుల్ బాండ్ ఉన్న కాంపౌండా లేకపోతే రింగ్ కాంపౌండ్ అని చెప్పి మళ్ళీ ఫర్దర్గా మనము కన్క్లూడ్ చేస్తాం. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి లేదు కాబట్టి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 వస్తే ఇచ్చిన కాంపౌండ్లో ఏమవ్వాలి, 1 డబుల్ బాండ్ ఉండాలి. సో మనం లేకపోతే 1 సైక్లిక్ రింగ్ ఉండాలి. 2 రాద్దాం. సో దీంట్లో మనం ఏం చేయాలి, 1 డబుల్ బాండ్ ఉన్న ఎగ్జాంపుల్ రాద్దాం. 4 కార్బన్స్ కాబట్టి ఓపెన్ చైన్ రాద్దాం. 2 పాసిబిలిటీస్, ఒకటి ఓపెన్ చైన్ అవ్వాలి లేకపోతే సైక్లిక్ అవ్వాలి. ఈ రెండే కదా మనం డిస్కస్ చేస్తుంది. సో ఫస్ట్ ఓపెన్ చైన్ కాంపౌండ్ రాస్తాను. నెక్స్ట్ ఏం చేయాలి, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 అంటే కంపల్సరీగా ఏముండాలి, 1 డబుల్ బాండ్ ఉండాలి. సో ప్లేస్ 1 డబుల్ బాండ్, మీకు నచ్చిన ప్లేస్ నో ప్రాబ్లం. సో డబుల్ బాండ్ ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఏంటి, కార్బనిక్ బాండ్స్ 4 కాబట్టి సో దాంతో హైడ్రోజన్స్తో అడ్జస్ట్ చేయాలి. సో ఇక్కడ 2 బాండ్స్ అని కాబట్టి రిమైనింగ్ 2 బాండ్స్ హైడ్రోజన్స్. సో 2 బాండ్స్ ఫినిష్ అయిపోయినాయి, రిమైనింగ్ 2 బాండ్స్ ఎవరితో, హైడ్రోజన్తో. సో ఈ విధంగా రిమైనింగ్ 4 బాండ్స్ కోసం హైడ్రోజన్స్ అడ్జస్ట్ చేశాను. సో హైడ్రోజన్స్ కౌంట్ చేస్తే 3 + 2 5 + 1 6 + 2 8 మ్యాచ్ అయిపోయింది. రెండవది ఏంటి, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 వస్తే అదర్ పాసిబిలిటీ ఏంటి,
సైక్లిక్ కావచ్చు, ఏమవచ్చు, ఒక సైక్లిక్ అవ్వచ్చు, మోనోసైక్లిక్ రింగ్ అవ్వచ్చు అని రాస్తున్నాం. 1 కాబట్టి ఒక సైక్లిక్, 1 కాబట్టి 1 డబుల్ బాండ్. సో డబుల్ బాండ్ రాసాము, సైక్లిక్ రాద్దాము. సో సైక్లిక్ రాయాలంటే ఏం చేయాలి? కార్బన్స్ చూసుకోవాలి. కార్బన్స్ చూసుకోవాలి. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 4 కార్బన్స్. సో 4 కార్బన్స్ ఉండే విధంగా సైక్లిక్ కాంపౌండ్ రాయండి. 4 కార్బన్స్ ఉండే విధంగా రింగ్ రాయాలి. 4 కార్బన్స్ ఉండే విధంగా రింగ్ రాయాలి. సో 4 కార్బన్స్ ఉన్న రింగ్ డ్రా చేయండి సింపుల్గా. సో ఇదే కదా 4 కార్బన్స్ ఉన్న రింగ్. 4 కార్బన్స్ ఉన్న రింగ్ ఇదే. నెక్స్ట్ ఏం చేయాలి? కార్బన్కి 4 బాండ్స్ చూపించాలి. సో చెక్ చేసుకోండి. ఒకసారి రింగ్ లో మీరు అబ్జర్వ్ చేసినట్టే ఎవ్రీ కార్బన్ ఈస్ కనెక్టెడ్ బై 2 బాండ్స్. సో ఈ కార్బన్ చెక్ చేసుకుంటే ఇటు పక్క ఒక బాండ్ కంప్లీట్ అయింది, ఇటు పక్క ఒక బాండ్ కంప్లీట్ అయింది. 2 బాండ్స్ ఫినిష్ అయిందంటే ఇక రిమైనింగ్ 2 బాండ్స్ ఎవరితో? హైడ్రోజన్తో. సో చెక్ చేసుకోండి. కార్బన్కి 4 బాండ్స్ ఫినిష్ చేసాము, 2 బాండ్స్ అయిపోయింది కాబట్టి కార్బన్స్తో. రిమైనింగ్ 2 బాండ్స్ ఎవరితో? హైడ్రోజన్తో. అదేవిధంగా రిమైనింగ్ కార్బన్స్ కూడా అదేవిధంగా హైడ్రోజన్స్ అడ్జస్ట్ చేయాలి. సో ఈ విధంగా అన్ని కార్బన్స్కి 2 హైడ్రోజన్స్ సింగిల్ బాండ్స్ ఫామ్ చేస్తే హైడ్రోజన్తో. నెక్స్ట్ ఏం చేయాలి? ఫార్ములాకి మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకోవాలి. రింగ్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 4. అదేవిధంగా ఈచ్ కార్బన్ దగ్గర ఎన్ని హైడ్రోజన్స్? 2. సో టోటల్ హైడ్రోజన్స్ ఎన్ని? సో అన్ని కౌంట్ చేస్తే వచ్చినాయి H8. కాబట్టి C4H8 అనే మాలిక్యులర్ ఫార్ములా ఇస్తే స్ట్రక్చర్ ఏది కావచ్చు? ఇది కావచ్చు, లేకపోతే ఇది కావచ్చు. సో రెండిట్లో ఒక పాసిబిలిటీ. సో ఈ విధంగా మనం మాలిక్యులర్ ఫార్ములా ఇస్తే సో స్ట్రక్చర్డ్ ఫార్ములా అనేది ఈ విధంగా మే కావచ్చు. ఎందుకంటే మనం కంక్లూడ్ చేయలేము ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అని విత్ ఈ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 అనే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని మనము ఈ కాంపౌండ్ మనము ఫిక్స్ చేయలేము. సో 2 పాసిబిలిటీస్ రాసాము. సో ఎలా సార్? ఇంకొకటి రెండిట్లో ఒకటి ఫైనల్గా ఎలా చేయాలి సార్? దానికి అడిషనల్గా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నెక్స్ట్ ನಮ್ಮ C4H6 లో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ చూసి స్ట్రక్చర్ ఫార్ములా ఐడెంటిఫై చేయమంటున్నారు. సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఫార్ములా ఏంటి? సేమ్. కార్బన్స్ ఎన్ని? 4. నెక్స్ట్ వచ్చేసరికి హైడ్రోజన్స్ ఎన్ని? సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత వచ్చింది? మనకి 2 వచ్చింది. సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2 వస్తే దాని మీనింగ్ ఏంటి? డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2 వస్తే మనం ప్రీవియస్ వీడియోలో దాని మీనింగ్ ఏం చెప్పుకున్నాము? 2 డబుల్ బాండ్స్ అయి ఉండొచ్చు. ఏమైండొచ్చు? 2 డబుల్ బాండ్స్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? ఇంకా 1 డబుల్ బాండ్ 1 రింగ్ అని చెప్పుకున్నాము. లేకపోతే 2 రింగ్స్ కావచ్చు అని చెప్పుకున్నాము. 2 రింగ్స్ కావచ్చు అని చెప్పుకున్నాము. లేకపోతే 1 ట్రిపుల్ బాండ్ కావచ్చు అని చెప్పుకున్నాము. సో ఈ విధంగా పాసిబిలిటీస్ రాద్దాం. ఫస్ట్ కాంపౌండ్లో 2 డబుల్ బాండ్స్ ఉండేదని రాద్దాం. కాంపౌండ్స్లో 2 డబుల్ బాండ్స్. సో సహజంగా మనం కాంపౌండ్ ఫస్ట్ మనం ఎవరిని ప్రిఫర్ చేస్తాము? ఓపెన్ చేయని రాద్దాం. సో ఇచ్చిన కాంపౌండ్ కార్బన్స్ ఎన్ని? 4. కాబట్టి 4 కార్బన్స్ ఇచ్చాను. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2 కాబట్టి ఏం చేద్దాము? 2 డబుల్ బాండ్ ప్లేస్ చేద్దాము. ఎక్కడో చోట ప్లేస్ చేయండి. ప్రజెంట్ మనం బేసిక్లో ఉన్నాం కాబట్టి సమ్వేర్ 2 డబుల్ బాండ్స్ ప్లేస్ చేయండి. సో నేను 2 డబుల్ బాండ్స్ ఈ విధంగా ప్లేస్ చేశాను. సార్ 2 డబుల్ బాండ్స్ ఇక్కడ మాత్రం ప్లేస్ చేయాలా? అదేమీ లేదు. ప్రస్తుతానికి ఇక్కడ కూడా ప్లేస్ చేయొచ్చు. సో ప్రజెంట్ సమ్వేర్ రాశాను, 2 డబుల్ బాండ్ ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి? హైడ్రోజన్స్ అడ్జస్ట్ చేసి ఈ మాలిక్యులర్ ఫార్ములాకి మ్యాచ్ చేయాలి. సో చెక్ చేసుకోండి. ఇక్కడ కార్బన్స్ కి 2 బాండ్స్ ఫినిష్ అయిపోయినాయి. 2 బాండ్స్ ఫినిష్ అయిపోయిన రిమైనింగ్ 2 బాండ్స్ ఎవరితో? హైడ్రోజన్తో. ఈ కార్బన్స్ చూసుకుంటే 3 బాండ్స్ ఫినిష్ అయిపోయినాయి. ఇటుపక్క 2 బాండ్స్, ఇటుపక్క 1 బాండ్. సో 3 బాండ్స్ ఫినిష్ అయిపోతే ఓన్లీ ఇంకా 1 బాండ్ మాత్రమే ఉంది. ఆ 1 బాండ్ ఎవరితో? హైడ్రోజన్తో. అదేవిధంగా ఈ కార్బన్ కూడా రిమైనింగ్ 1 బాండ్ ఎవరితో? హైడ్రోజన్. ఇక్కడ మనం బాండ్గా చూపించవచ్చు కూడా. సో ఈ విధంగా బాండ్గా కూడా చూపించవచ్చు. సో ఈ కార్బన్కి వచ్చేసరికి 2 బాండ్స్ ఫినిష్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ 2 బాండ్స్ ఎవరితో? హైడ్రోజన్తో.
సో కౌంట్ చేద్దాం. కార్బన్స్ 4, హైడ్రోజన్స్ కౌంట్ చేయండి. 2 + 1 3 + 1 4 + 2 6, హైడ్రోజన్ 6. సో ఈ విధంగా మనము ఇది ఒక పాసిబిలిటీ. రెండో పాసిబిలిటీ ఏం చెప్పుకున్నాం మనము, ట్రిపుల్ బాండ్ కావచ్చు. సో 4 కార్బన్స్, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2 కాబట్టి ట్రిపుల్ బాండ్ పాసిబుల్ కావచ్చు. ట్రిపుల్ బాండ్ పాసిబిలిటీ కావచ్చు. ఓకే, వెరీ గుడ్, రాశాను. నెక్స్ట్ ఏంటి, మాలిక్యులర్ ఫార్ములా మ్యాచ్ చేయాలంటే కార్బన్కి 4 బాండ్స్ చూపిస్తూ హైడ్రోజన్ అడ్జస్ట్ చేయాలి. చెప్పండి, ఈ కార్బన్కి ఎన్ని బాండ్స్ వస్తాయి? ఇంకా ఆల్రెడీ 3 బాండ్స్ ఫినిష్ అయిపోయినాయి కాబట్టి ఇంకెన్ని బాండ్స్ వస్తాయి? ఓన్లీ 1 more బాండ్. ఓన్లీ 1 more బాండ్. సో ఇంకొక బాండ్ కావాలి. ఆ బాండ్ ఎవరితో? హైడ్రోజన్తో. నెక్స్ట్ కార్బన్ చూడమ్మా, దీనికి ఆల్రెడీ 4 బాండ్స్ ఫినిష్ అయిపోయినాయి. ఇటుపక్క 1, ఇటుపక్క 3, 4 బాండ్స్ అయిపోయినాయి కాబట్టి ఇక బాండ్స్ అవసరం లేదు. కాబట్టి ఇక హైడ్రోజన్స్ దానికి మనం ఇవ్వాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి, 2 బాండ్స్ ఫినిష్ అయిపోయినాయి కాబట్టి రిమైనింగ్ 2 హైడ్రోజన్స్ కావాలి. సో 2 బాండ్స్ ఫినిష్ అయింది కాబట్టి రిమైనింగ్ 2 బాండ్స్ విత్ హైడ్రోజన్స్. 1 బాండ్ ఫినిష్ అయింది కాబట్టి రిమైనింగ్ 3 బాండ్స్ విత్ హైడ్రోజన్. నెక్స్ట్ హైడ్రోజన్స్ కౌంట్ చేద్దాం. 3 + 2 5 + 1 6 + 1 6 ఓవర్. సో మ్యాచ్ అయింది. సో కాంపౌండ్ ఇది కావచ్చు, లేకపోతే ఇది కావచ్చు. ఇంకో పాసిబిలిటీ చెప్పుకున్నాం, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2 కాబట్టి 1 cyclic 1 double బాండ్ కావచ్చు. ఏం కావచ్చు? 1 cyclic 1 double బాండ్ కావచ్చు. సో సైక్లిక్ ఇద్దాము మరియు 1 double బాండ్ ప్లేస్ చేద్దాము. ఆ 1 double బాండ్ ఎక్కడ ప్లేస్ చేద్దాం? ఇన్సైడే ప్లేస్ చేద్దాం. సో 4 కార్బన్స్ ఉంటాయి కాబట్టి 4 కార్బన్స్ ఉన్న సైక్లిక్ రింగ్ రాద్దాం. సో 4 కార్బన్స్ ఉన్న సైక్లిక్ రింగ్ రాశాను. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాము, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2 కాబట్టి సో 2లో ఏంటి, ఒకటి సైక్లిక్ రింగ్ అన్నాను. సో రిమైనింగ్ 1 ఏమో వాళ్ళే డబుల్ బాండ్. సో సమ్వేర్ డబుల్ బాండ్ ప్లేస్ చేద్దాం. డబుల్ బాండ్ ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి, హైడ్రోజన్స్ అడ్జస్ట్ చేయాలి. సో కార్బన్ 4 బాండ్స్ అవ్వాలి కాబట్టి ఇక రిమైనింగ్ బాండ్స్ ఎన్ని కావాలో చూసుకుని దాంతో హైడ్రోజన్ అడ్జస్ట్ చేయాలి. చెక్ చేసుకోండి, ఈ కార్బన్కి వచ్చేసరికి 3 బాండ్స్ ఫినిష్ అయిపోయింది. ఇక్కడ 2 బాండ్స్ ఫినిష్ అయినాయి, ఇక్కడ 1 బాండ్ ఫినిష్ అయింది. కాబట్టి ఇక్కడ ఇంకా 1 more బాండ్ కావాలి. సో ఆ 1 more బాండ్ ఎవరితో? హైడ్రోజన్తో. అదేవిధంగా చెక్ చేసుకోండి, ఈ కార్బన్కి ఇటుపక్క 2 బాండ్స్, ఇక్కడ 1 బాండ్, 3 బాండ్స్ ఫినిష్ అయిపోయినవి. ఇంకా 1 more బాండ్ కావాలి. సో నెక్స్ట్ ఈ కార్బన్ చెక్ చేసి పెడితే 2 బాండ్స్ మాత్రమే ఫినిష్ అయినాయి. ఇక్కడ 1, ఇక్కడ 1 ఫినిష్ అయినాయి. 2 బాండ్స్ ఫినిష్ అయినవి. రిమైనింగ్ 2 బాండ్స్ ఎవరితో? హైడ్రోజన్తో. సో ఇప్పుడు హైడ్రోజన్స్ కౌంట్ చేసుకున్నట్లయితే 2 + 2 4 + 2 6. సో 6 హైడ్రోజన్స్. సో ఈ విధంగా మనము డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ పెంచుకొని ఈ ఫార్ములా అనేది ఈ కాంపౌండ్ కావచ్చు, లేకపోతే ఈ కాంపౌండ్ కావచ్చు, లేకపోతే ఈ కాంపౌండ్ కావచ్చు, మేబీ సో ఆ మూడిట్లో ఏదైనా ఒక కాంపౌండ్ కావచ్చు అని ఒక గెస్ చేయటము. నెక్స్ట్ ఉండమ్మా, సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఉపయోగించుకొని మనం కాంపౌండ్ ఏది కావచ్చు అని కొన్ని కాంపౌండ్స్ ఇది కావచ్చు అని చెప్పి మనము లిస్ట్ రాస్తాము. అట్లా కాకుండా డైరెక్ట్గా కాంపౌండ్ ఇచ్చి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంటే ఎంత, కాంపౌండ్ ఇచ్చి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ వాల్యూ కనుగొనుంటే సింపుల్గా. సో మనకి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 వచ్చినప్పుడు గుర్తు లేదు, అక్కడ ఏం మెన్షన్ చేసాము, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 ఉంటే 1 double బాండ్ ఉండాలి. ఏముండాలి? 1 double బాండ్. సో 1 double బాండ్ ఉందని అర్థం ఏంటి, పై బాండ్ 1 ఉంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఏమవుతుంది? 1 అవుతుంది. లేకపోతే సైక్లిక్ రింగ్ ఒకటైతే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఏమవుతుంది? 1 అవుతుంది. సో మీరు గమనించినట్టయితే సో మనకి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 వస్తే ఏం చెప్పుకున్నాము? 1 double బాండ్. డబుల్ బాండ్ అంటే పై బాండ్ 1 ఉంటే కూడా డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1, లేకపోతే 1 సైక్లిక్ రింగ్ ఉంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ అసలు ఈ కాంపౌండ్ చూసి మనం డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ చెప్పాలి. సో ఇప్పుడే కన్క్లూడ్ చేసాం మనం, పై బాండ్ 1 ఉంటే ఏం చెప్పుకున్నాము? డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1. పై బాండ్స్ 2 ఉంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2. సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2 దగ్గర మనకి గుర్తుందో లేదో 2 double బాండ్స్ అంటే దాని అర్థం ఏంటి? సో ఒక చాట డబుల్ బాండ్ అంటే పై బాండ్, ఇంకొక చాట డబుల్ బాండ్ అంటే పై బాండ్. సో 2 పై బాండ్స్. సో పై బాండ్స్ మ్యాచ్ అవుతుంది. సో
సో దీని ప్రకారం ఈ మాలిక్యూల్ చెక్ చేసుకుంటే పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి, పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి అంటే మనం ఏం చూడాలి, డబుల్ బాండ్ ఎక్కడ, ట్రిపుల్ బాండ్ ఎక్కడ. సో ఈ మాలిక్యూల్ చూస్తుంటే డబుల్ బాండ్స్ ఉంది, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, మొత్తం 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి. మొత్తం 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి అంటే పై బాండ్స్ ఎన్ని ఉన్నట్టు 3. డబుల్ బాండ్ ఎక్కువ ఉంటే అక్కడ ఒక సిగ్మా పై బాండ్ ఉంది. సో ఈ విధంగా మనకి ఫస్ట్ మాలిక్యూల్ 3 డబుల్ బాండ్స్ ఉంటాయి కాబట్టి 3 పై బాండ్స్ ఉంటాయి. 3 పై బాండ్స్ ఉంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత 3. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంట 3. నెక్స్ట్ మాలిక్యూల్ చూడండి. ఈ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 3 అనేది మీకు అర్థం కాకపోతే మనము చెక్ చేసుకోవచ్చు. మాలిక్యులర్ ఫార్ములా రాసుకోండి. ఏం రాసుకుంటారు, మాలిక్యులర్ ఫార్ములా రాసుకోండి. మాలిక్యులర్ ఫార్ములా రాసుకొని మనకి ఏదైతే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఫార్ములా ఉందో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. అలా అయినా మనకి వాల్యూ వస్తుంది. అర్థం కావడానికి ఏముంది, 1 డబుల్ బాండ్ అంటే ఏమంటూ 1 పై బాండ్. సో పై బాండ్స్ చూసుకుంటున్నాము. సో ఇక్కడ చెక్ చేసుకున్నామా, పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి. ఎందుకని ఇది ఓపెన్ చైన్ కాంపౌండ్స్ కాబట్టి. సైక్లిక్ కాంపౌండ్ ఏం చేస్తాము, ఇంకొకటి యాడ్ చేసుకుంటాం మరలా. ఎందుకని, సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 ఉంటే సైక్లిక్ కావచ్చు, అంటే సైక్లిక్ ఉంటే 1 డిగ్రీ కౌంట్ చేసుకోవడమే, పై బాండ్ ఉంటే 1 డిగ్రీ కౌంట్ చేసుకోవడమే. సో వాటిని యాడ్ చేసుకోవాలి, సమ్అప్ చేయాలి. ఏం చేయాలి, సమ్ చేయాలి. సో సైక్లిక్ రింగ్ ఉందంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అవుతుంది 1. మరలా దాంట్లో కూడా ఇంకో పై బాండ్ ఉందంటే +1. సో ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉందంటే పై బాండ్స్ ఎన్ని ఉంటాయి, 2. డబుల్ బాండ్ ఉందంటే పై బాండ్స్ ఎన్ని ఉంటాయి, 1. మరలా ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉందంటే పై బాండ్స్ ఎన్ని ఉంటాయి, 2. సో ఒకసారి కౌంట్ చేసుకుంటే ఇక్కడ పై బాండ్స్ 2, పై బాండ్స్ 1, పై బాండ్స్ 2. సో ఓవరాల్ గా పై బాండ్స్ ఎన్ని, 5. సో పై బాండ్స్ ఇక్కడ 2, 1, 2. సో పై బాండ్స్ ఎన్ని ఉంటాయి చూసుకోండి, పై బాండ్స్ ఎన్ని ఉంటాయి. లేకపోతే రింగ్స్ ఉంటే పై బాండ్స్ ప్లస్ రింగ్స్. స్టార్టింగ్ లో చెప్పుకున్నాము డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ రింగ్స్. సో ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేది ఈ మాలిక్యూల్ చూడండి జాగ్రత్తగా. సో మనం ఏం అర్థం చేసుకోవాలి, పై బాండ్స్ ఉండయా, రింగ్స్ ఉండయా. 2 ఉంటే 2 కలపటం. సో ఇక్కడ ఎవరితో అనవసరం, మనకి ఆక్సిజన్ ఉంది కాబట్టి ఇందా చెప్పుకున్నాము నో ఎఫెక్ట్ అని. ఆ ఫార్ములాలో నో ఎఫెక్ట్. ఇక్కడ మనం చూసుకోవాల్సింది పై బాండ్స్ ఉన్నాయా లేవా. అది ఎవరితోనే కావచ్చు, కార్బన్తో కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, నైట్రోజన్తో కావచ్చు. చెక్ చేసుకోండి. సింగిల్ బాండ్ ఇక్కడ ఏముంది, డబుల్ బాండ్ అంటే దాని మీనింగ్ ఏంటి, డబుల్ బాండ్ ఉందంటే 1 పై బాండ్ అంటూ. పై బాండ్ 1 ఉంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంతా 1. సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 కాబట్టి మీరు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని మ్యాచ్ చేసుకోండి, మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఈ కాంపౌండ్ చూడండి. ఈ కాంపౌండ్ లో మీకు ఏమవుతుంది, డబుల్ బాండ్స్ లేవు, ట్రిపుల్ బాండ్స్ లేవు. మరి ఏం చూస్తారు, సైక్లిక్ కదా, సైక్లిక్ రింగ్. సో మనం చెప్పుకున్నాము ఎన్ని సైక్లిక్స్ ఉన్నాయి, 1 సైక్లిక్ ఉంది, ఒకటే కదా ఉంది రింగ్ ఒకటి ఉంది కాబట్టి. సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 ఉంటే చెప్పండి అమ్మా ఏంటి, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 ఉంటే సైక్లిక్ కావచ్చు. కాబట్టి 1 సైక్లిక్ ఉంది కాబట్టి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత, 1. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత, 1. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఎన్ని సైక్లిక్ రింగ్స్ ఉన్నాయి, 2. సో 2 సైక్లిక్ రింగ్స్ ఉంటాయి అంటే దాని అర్థం ఏంటి, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ కావచ్చు 2 కావచ్చు. ఈ ఎగ్జాంపుల్ చూడండి. సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ మనం ఏం చెప్పుకున్నాము, పై బాండ్స్ ప్లస్ రింగ్స్. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ మనం ఏం చెప్పుకున్నాము, నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ రింగ్స్. సో ఈ మాలిక్యూల్ కౌంట్ చేసుకోండి. మాలిక్యూల్ మీరు అబ్జర్వ్ చేసినట్టే రింగ్స్ ఎన్ని ఉంటాయి, 1. మరియు పై బాండ్స్ ఎన్ని ఉంటాయి, 1. సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఏమవుతుంది, రెండింటిని సమ్ చేయాలి, 2. సో చాలా ఈజీ టాపిక్. సో మొత్తం ఇక్కడ వచ్చేసరికి ఈ రింగ్స్ లో కాబట్టి ఓన్లీ పై బాండ్స్ కౌంట్ చేసుకున్నాము. ఇక్కడ రింగ్ ఉంది కాబట్టి రింగ్ వల్ల 1, పై బాండ్ వల్ల 1. సో ఓవరాల్ ఎంత, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రింగ్ వల్ల ఎంత వస్తుంది, 1. డబుల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 3. డబుల్ బాండ్. సో 3 డబుల్ బాండ్స్ ఉంటే పై బాండ్స్ ఉన్నట్టు 3. వాటి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత, 4. అర్థమవుతుందా. సో మనకి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ దగ్గర ఏం చెప్పుకున్నాము, నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ రింగ్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పై బాండ్స్ వచ్చేసరికి 3 ఉన్నవి, నెంబర్ ఆఫ్ రింగ్స్ వచ్చేసరికి 1 ఉన్నవి. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా.
సో పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 2. రింగ్స్ ఎన్ని ఉన్నాయి? 1, 3. నెక్స్ట్ మాలిక్యూల్ చూడండి. రింగ్స్ ఎన్ని ఉన్నాయి? 1. పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి? రింగు లోపల 2 ఉన్నాయి, రింగు బయట 2 ఉన్నవి. పై బాండ్స్ అంటే ఎవరు? డబుల్ బాండ్ ఉండే దగ్గర లేదా ట్రిపుల్ బాండ్ దగ్గర. రింగు లోపల ఏమో 2 ఉన్నవి, రింగు బయట ఏమో 2 ఉన్నవి. ఎవరితో? ఆక్సిజన్తో. సో మొత్తం కౌంట్ చేసుకోవాలి, అది ఎవరితో మనకు అనవసరం. సో రింగు లోపల 2 డబుల్ బాండ్స్ ఉన్నవి అంటే 2 పై బాండ్స్, రింగు బయట 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి అంటే 2 పై బాండ్స్. సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత? 5. సో ఈ విధంగా మనము డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ని, సో మనకి ఏదైతే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇక్కడ మనకి 4 వచ్చిందో మనము క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఎందుకని మనకి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఉంది, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడానికి మనకి ఏం కావాలి? మాలిక్యులర్ ఫార్ములా. సో దీని మాలిక్యులర్ ఫార్ములా ఎంత? సో మీరు ఒకసారి కౌంట్ చేసినట్టు మొత్తము 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి కార్బన్స్ ఎన్ని అవుతాయి? 6 అవుతాయి. 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి కార్బన్స్ ఎన్ని అవుతాయి? 6 అవుతాయి. నెక్స్ట్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? సో హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి అంటే కార్బన్ ఆల్రెడీ ఎన్ని బాండ్స్ ఫామ్ చేసి చూసుకోవాలి. సో ఇక్కడ చూసినట్టు కార్బన్ ని, ఇక్కడ ఉన్న కార్బన్ గమనించండి ఎన్ని బాండ్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినవి. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 బాండ్ ఫినిష్ అయిపోయింది, రైట్ హ్యాండ్ సైడ్ 2 బాండ్స్ ఫినిష్ అయిపోయినవి. అంటే మొత్తం ఎన్ని బాండ్స్ ఫినిష్ అయినాయి? 3 బాండ్స్ ఫినిష్ అయినవి. ఈ కార్బన్ చూసినట్టయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 బాండ్ ఫామ్ చేసింది, రైట్ హ్యాండ్ సైడ్ 2 బాండ్స్ ఫామ్ చేసింది. అంటే 3 బాండ్స్ ఫినిష్ అయిపోయినాయి. మొత్తం ఎన్ని బాండ్స్? 4 బాండ్స్. 4 బాండ్స్ 3 బాండ్స్ అయిపోతే రిమైనింగ్ 1 బాండ్ ఎవరితో? హైడ్రోజన్తో. అంటే మీకు ఏమవుతుంది? ఆ కార్బన్ దగ్గర హైడ్రోజన్ ఉంది, ఆ కార్బన్ దగ్గర ఏముంది? హైడ్రోజన్. అదేవిధంగా ఈ కార్బన్ దగ్గర గమనించడితే, సో ఈ డౌన్ సైడ్ లో 1 బాండ్ ఫినిష్ చేసింది, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో 2 బాండ్స్ ఫినిష్ అయిపోయి, అంటే అక్కడ కూడా ఏమైంది? 3 బాండ్స్ ఫినిష్ అయ్యి. సో 3 బాండ్స్ ఫినిష్ అయితే ఇంకా పెండింగ్ ఎన్ని బాండ్? 1 బాండ్. ఆ 1 బాండ్ ఎవరితో? హైడ్రోజన్తో. సో ఏదైతే మనం లైన్ స్ట్రక్చర్ రాస్తున్నామో లైన్ స్ట్రక్చర్ లో మనం ఎవరిని చూపించట్లేదు? హైడ్రోజన్స్ చూపించట్లేదు. కాబట్టి మనం అజ్యూమ్ చేసుకోవాలి అక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, అక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం చెక్ చేసుకుంటే కార్బన్స్ ఎన్ని వచ్చినాయి? 6. ఇక్కడ నుంచి మీకు ఏమవుతుంది? ప్రతి కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ అర్థమవుతుంది. కాబట్టి కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్స్ ఉంటే 6 కార్బన్స్ దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయి? 6 హైడ్రోజన్స్. ఫార్ములా వచ్చింది. మీకు మాలిక్యులర్ ఫార్ములా వస్తే నెక్స్ట్ మనం ఏం చేయాలి? డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఫార్ములా ఉంది. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. సో నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఆర్ 6. నెక్స్ట్ ఫార్ములా ఏంటి? మైనస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని? హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని? 6 ప్లస్ హాలోజన్స్ ఎన్ని? 0. నెక్స్ట్ నైట్రోజన్స్ ఎన్ని? 0. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఏమొచ్చింది? మాలిక్యులర్ ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేస్తే మనకి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత వచ్చింది? 4. ఆల్రెడీ మనం రాసాము డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ దీనికి ఎంత? 4. సో ఈ విధంగా మనము క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఫార్ములా చూసి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ రాసాము. డౌట్ ఉంటే మనము దాన్ని మాలిక్యులర్ ఫార్ములా చూసుకొని మన మాలిక్యులర్ ఫార్ములా తీసుకొని మనం ఏదైతే రాస్తున్నామో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినా కూడా సేమ్ వస్తుంది. ఏమొస్తుంది? సేమ్ వస్తుంది. సో ఈ విధంగా మనం డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ కి ఎన్ని ఎగ్జాంపుల్స్ కైనా రాసుకోవచ్చు, ఎన్ని ఎగ్జాంపుల్స్ కైనా నోట్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. సో 1 మోర్ ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిద్దాము. సో దీనికి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ చెప్పండి. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ చెప్పాలంటే మనకున్న ఐడియా ఏంటి? డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ రింగ్స్. సో చూడండి జాగ్రత్తగా, ఇక్కడ పై బాండ్స్ ఎన్ని ఉన్నవి, ఇక్కడ పై బాండ్స్ ఎన్ని ఉన్నవి. సో ఇక్కడ ఒక పై బాండ్ ఉంది, ఇక్కడ ఒక పై బాండ్ ఉంది. సో 2 పై బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ రింగ్స్ ఎన్ని చూసుకోండి. సో ఇంత మటుకు ఒక రింగు, ఇటుపక్క ఒక రింగు.
సో ఒక దాంట్లోనే 2 రింగ్స్ ఉన్నాయి, ఒక దాంట్లోనే 2 రింగ్స్ ఉన్నాయి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక రింగ్ ఉంది ఎంతమందికి, రైట్ హ్యాండ్ సైడ్ ఇంకో రింగ్ ఉంది, కాబట్టి 2 కౌంట్ చేయాలి. సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంతా 4. సో ఈ విధంగా మనము జాగ్రత్తగా డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 5 బాండ్స్ ప్లస్ రింగ్స్